నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మరి టీడీపీ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు ఘన విజయం సాధించాక మరి మొదటిసారి తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు. అయితే దానికి భారీగా స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా మరి వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక ముఖ్యంగా మనం చూసాం మరి అక్కడ భారీ విజయం తర్వాత తెలంగాణలో కూడా ఆ పార్టీ విస్తరిస్తుంది అని వింటూనే ఉన్నాం. మరి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉందా? మరి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మరి ఆయన ఎలా స్వాగతించే అవకాశం ఉంటుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్య దేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఘన విజయం సాధించాక మొదటిసారి తెలంగాణ వస్తున్నారు. మరి మొన్నటి వరకు మనం చూసాం తెలంగాణలో కూడా ఎంతో కొంత బలోపేతం ఉంది, దాన్ని యాక్టివ్ చేస్తే ఇక్కడ కూడా మరి పార్టీకి విజయావకాశాలు ఉంటాయి అని మనం ఎప్పటి నుంచో మనకి తెలిసిన విషయమే. సో ఆ దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసే అవకాశం ఉందా? ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడు మీకు కావచ్చు, పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది? ఏం చెప్తారు? అంటే బాబు గారు 4వ సారి సీఎం అయిన తర్వాత అంటే జాయింట్ స్టేట్లో 9 సంవత్సరాలు ఉంటాం కానివ్వండి, అమరావతి క్యాపిటల్ సిటీగా చేసుకొని అక్కడ కూడా మనకు క్యాపిటల్ సిటీని తయారు చేయాలని ఆయన ఆలోచనే కానివ్వండి, అక్కడ ఆంధ్ర ఏర్పడ్డాక అక్కడ ఒక 5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటమే కానివ్వండి, అందరికీ కూడా ఆనందంగా ఉంది. తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా అందరికీ కేడర్కంతా కూడా ఒక నూతన ఉత్సాహంతో ఉన్నారు. ఏంటంటే పార్టీ ఇక్కడ కూడా బలోపేతం అవుతుంది. సో ఇప్పుడు ఎందుకంటే బాబు గారి మీద ఉన్న భరోసాతో చాలామంది నాయకులు కూడా అంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీలో వాళ్ళైనా సరే జాయిన్ అవ్వడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు. సో వాళ్ళ పార్టీలకి మళ్ళా మేము టీడీపీ గత వైభవం వస్తుంది పార్టీ తెలంగాణలో వచ్చి, ఎందుకంటే తెలంగాణకి పుట్టింది తెలంగాణలోనే పార్టీ, తెలుగుదేశం పార్టీ అనే పేరు ఉచ్చరించింది కూడా తెలంగాణలోనే. సో ఇక్కడికి జరిగినన్ని బెనిఫిట్స్, తెలంగాణ స్టేట్కి చేసినన్ని బెనిఫిట్స్ ఇంకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గతంలో కాంగ్రెసే కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, ఎవరు కూడా చేయలేదు తెలంగాణకి. సో తెలుగుదేశం పటేల్ పట్వారీ వ్యవస్థ దగ్గర నుంచి అన్నీ చేసుకొచ్చింది. సో అది ప్రజల్లోకి ఇప్పటికి కూడా ఉంది. విలేజ్ స్థాయిలో కూడా అసలు ప్రజలందరికీ కూడా టీడీపీ మీద అభిమానం అనేది పోలేదు. కానీ మా కార్యకర్తలు ఇంకా కూడా ఏ పార్టీని అని కొమ్ముగాయకుండా అటు ఇటు వెళ్లకుండా పార్టీకి అట్లా ఉండటం కూడా కానివ్వండి, ఈరోజు బాబు గారు రావటం అంటే రేపు 5వ తారీఖున బాబు గారు బేగంపేట ఎయిర్పోర్ట్కి రావటం కానివ్వండి, దాని తర్వాత ఆయన 5వ తారీఖు ఈవినింగ్ అవ్వచ్చు. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే 6న రేవంత్ గారితో మీటింగ్ ఉంది. అంటే 2 రాష్ట్రాల విభజన హామీల గురించి, వాటి చట్టం గురించి, వాటి గురించి మాట్లాడే అవకాశం ఉంది. సో అవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ 7న సండే రోజు కూడా ఎప్పుడు కూడా గతంలో బాబు గారు సండే కూడా పార్టీ ఆఫీసులకు వచ్చింది ఏమి లేదు. అంటే ఇంటి దగ్గర ఏమైనా పని చూస్తుంటారా కానీ పార్టీ ఆఫీస్కి రాలేదు. అట్లాంటిది సండే అని కూడా చూడకుండా, ఎందుకంటే తెలంగాణకు కూడా టైం కేటాయించాలి, తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం చేయాలి, ఇక్కడ కేడర్ కూడా వాళ్ళందరూ కూడా వెయిటింగ్గా చేస్తున్నారు. బాబు గారు సీఎం అయిన తర్వాత అందరినీ కలవాలి అనే ఒక, ఎందుకంటే ఇక్కడ కేడర్ కూడా వెళ్ళి పనిచేశారు, ఆంధ్రాలో వెళ్ళి పనిచేయటం కానివ్వండి, వీటన్నిటి మూలాన వీళ్ళని అందరినీ కూడా కలవాలి అనే ఒక ఉద్దేశంతో బాబు గారు పార్టీ ఆఫీస్కి 11 o'clock రావటం కూడా జరుగుతుంది, మార్నింగ్ 11కి. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే బాబు గారు మళ్ళా పునర్వైభవం తెలంగాణలో వస్తుంది, తెలంగాణ కేడర్కి అంతా కూడా ఆనందంగా ఉంది. సో రేపు పొద్దున బాబు గారు వచ్చిన తర్వాత అంటే సభ్యత్వం కానీ చేయమంటారా, ఇవన్నీ కొన్ని డిస్కషన్స్ ఉంటాయి. పార్టీలో ఇంకెవరు వస్తున్నారు, ఇవన్నీ పార్టీ బలోపేత దిశగా ఏమేమి డిస్కషన్స్ ఉంటాయి అనేది బాబు గారు వచ్చిన తర్వాత తెలుస్తుంది. రైట్. మనం గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే మనం చూసాము అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించిన తీరు, దానివల్ల ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నష్టపోయింది, ఇవన్నీ చూస్తే కూడా మరి అసలు టీడీపీకి ఇక్కడ ఎంత బలం ఉంది అనేది కూడా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మరి హైటెక్ సిటీని డెవలప్ చేసిందని ఆయనని స్వయంగా కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్న పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో ఇక మరి తెలంగాణలో ఈసారి టీడీపీ పోటీ చేయబోతుందా? మరి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మరి కార్యకర్తలకు కావచ్చు, ఇక్కడ వాళ్ళకి అలాంటి సూచనలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అని కూడా చాలా మందిలో ఒక డౌట్ ఉంది. మీరేం చెప్తారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది ఎలా చేసిందంటే అందరినీ క్యాడర్ని అంతా తీసుకోవాలని కానివ్వండి, ఎమ్మెల్యే క్యాండిడేట్ని తీసుకోవటం కానివ్వండి, ఇవన్నీ ఎలాగైనా టీడీపీ నిర్వీర్యం చేయాలనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు పనిచేయటం జరిగింది.
సో వాటికన్నిటికీ కూడా అంటే నాయకులు వెళ్ళిపోవచ్చు కానీ కేడర్ ఎక్కడికి వెళ్ళలేదు. కేడర్ అలాగనే ఉంది. కానీ ఈరోజు చూస్తే మనం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వాళ్ళకి నాయకులు వాళ్ళు ఎప్పుడు పార్టీలు మారిపోవటానికి ప్రిపేర్ అయిపోయారు. సో ఒక ఎలక్షన్లో మనం మొన్న చూసాం, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ఎవరు కూడా అక్కడ వచ్చిన సందర్భాలు కూడా లేదు. అంటే ఒక్కళ్ళు కూడా గెలవలేదు కదా. ఆ గెలవకపోవడంతోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేది అర్థమవుతుంది కదా. సో వీటికన్నిటికీ కారణం ఏంటి? ఆయన వైఫల్యాలే కనపడ్డాయి ప్రజలకు అందరికీ. బీఆర్ఎస్ ఎలా ఇచ్చేసింది. సో ఇంకోటి ఏంటంటే ఎవరు ఎక్కడైనా కూడా నిరసన తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేశారు, నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఉవ్వెత్తిన ప్రజాస్పందనని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఆ రోజున కేసీఆర్ గారు మాట్లాడటమే కానివ్వండి, కేటీఆర్ గారు మాట్లాడటమే కానివ్వండి, అది ఎవరు ప్రజలు హర్షించలేదు. సో దానికి వ్యతిరేకంగానే బుద్ధి చెప్పాలనుకున్నారు. అదేలాగా బుద్ధి చెప్పడం జరిగింది. వాళ్ళ ఓటమికి కారణం అది కూడా అయ్యింది. సో ఏదైనా ఎవరు అంటే ఆయన జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు 9 సంవత్సరాలు సీఎంగా చేశారు. సో పార్టీ ఇక్కడ ఉంది. అలాంటి వ్యక్తిని గురించి వాళ్ళు అలా మాట్లాడటం అనేది ఎవరు ఆ రోజు జీర్ణించుకోలేకపోయారు. రైట్. గతంలో అంటే టీడీపీ ఇక్కడ పోటీ చేస్తుంది అని చెప్పాక మళ్ళీ కొన్ని కారణాల దృష్ట్యా దాన్ని బాబు గారు విరమించుకోవడం జరిగింది. సో అప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, అలాగే ఇప్పుడు బీఆర్ఎస్లో ఓడిపోయి అటు బీజేపీలోకి వెళ్ళలేక ఇటు కాంగ్రెస్లోకి వెళ్ళలేక చాలా మంది కూడా దిక్కుచోసిన దిశలో ఆ టీడీపీ పార్టీ ఇక్కడ ఎప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతుందా, దాంట్లో జాయిన్ అవుదామని చూస్తూ ఉన్నారు. సో మరి అలాంటి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు టీడీపీలోకి మళ్ళీ ఇక్కడ యాక్టివ్ అయితే చేరే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది కార్యక్రమం? ఖచ్చితంగా. ఎందుకంటే అన్ని పార్టీలోనూ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. సో గతంలో పనిచేసిన వాళ్ళే కానివ్వండి, కరుడుగట్టిన తెలుగుదేశం తీవ్రవాదులు లాంటి వాళ్ళు కూడా పాపం పార్టీలు మారాల్సి వచ్చింది, నాయకులు కూడా. సో వాళ్ళందరూ కూడా తిప్పి ఎప్పుడెప్పుడు ఈ పార్టీ కోసం ఇటు సైడే చూస్తున్నారు. బాబు గారు ఎవరిని అధ్యక్షులను పెడతారా, సో ఎలా పార్టీని బాబు గారు ఇక్కడ హ్యాండిల్ చేసినప్పుడు ఖచ్చితంగా వచ్చేసేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. సో బాబు గారు ఇప్పుడు ఎవరైనా అందరం కూడా పిలిపిస్తున్నారు. సో మీరు రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చేసేయచ్చు అనేది. సో వాళ్ళకి స్థానం వాళ్ళకు ఉంటుంది. ఎవరు స్థానాలను బట్టి వాళ్ళకు ఉంటాయి కానివ్వండి. ఖచ్చితంగా పార్టీలు మారిన వాళ్ళందరూ కూడా నాయకులు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగానే కనబడుతున్నాయి. ఆ ఇండికేషన్స్ కూడా మనం గతంలో కూడా చూసాం, పేపర్లలో కూడా రావటం కానివ్వండి. ఇవన్నీ మనం ఒక 1 month 2గా చూస్తూనే ఉన్నాం. పార్టీ అధ్యక్షులు వాళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారు అని చెప్పుకోవటం చూస్తూనే ఉన్నాం. సో అట్లా ఏదైనా కానివ్వండి, బాబు గారు రేపు వచ్చిన తర్వాత సో వాళ్ళందరినీ ఎలాగో ఆహ్వానిస్తారు. ఎవరు వచ్చినా చేర్చుకోవటానికి ఇక్కడ ఎవరు ఇచ్చేయట్లేదు. సో వాళ్ళందరికీ రావచ్చు, వాళ్ళకందరికీ కూడా ఇక్కడ అవకాశాలు కల్పిస్తారు. సో బాబు గారి అధ్యక్షులు ఎవరు ఏంటి అనేది అయితే ఇంకా నిర్ణయం తీసుకునేది ఉంటుంది. రైట్, చూద్దాం మేడం. ఇక్కడైతే టీడీపీ పార్టీ కొత్తగా ఆవిర్భించడమే కాదు, ఇక్కడ పుట్టింది టీడీపీ పార్టీ. సో చాలా మంది కూడా మరి ఆ పార్టీ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందా, మనం ఎప్పుడు జాయిన్ అవుదామని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మరి బాబు వచ్చాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇక్కడ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాము. రైట్, థ్యాంక్ యూ సార్.